అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా పార్ట్ 16. ఆద్విక్ వాట్ అని మరి ఇప్పటివరకు చెప్పలేదేంటి సాగర్ అంటాడు. సాగర్ అతని ఫోను కింద పడి పగిలిపోయిందంట సార్, ఇప్పుడు కూడా వేరే నెంబర్ నుండి కాల్ చేసి చెప్పాడు అనగానే ఆద్విక్ ఓకే సాగర్ నేను చూస్తాను అని కాల్ పెట్టేగానే గ్రీన్ సిగ్నల్ పడుతుంది. అంతే. ఆద్విక్ కారు ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ అన్విక గురించి టెన్షన్ పడుతూ వాళ్ళ కారు కోసం చుట్టూ చూస్తుంటాడు. కొంచెం ముందుకు వెళ్ళగానే ఆ కార్ లెఫ్ట్ తీసుకుని అక్కడ ఉన్న పెద్ద షాపింగ్ మాల్లోకి వెళ్ళటం చూస్తాడు. ఆద్విక్ కూడా ఆ షాపింగ్ మాల్లోకి వెళ్ళి అన్విక వాళ్ళ కోసం వెతుకుతుంటే తను సెకండ్ ఫ్లోర్లో కనిపిస్తుంది. అంతే ఫాస్ట్గా పైకి వెళ్ళి అటువైపు తిరుగున్న అన్విక చేయి పట్టుకుని తన వైపు లాక్కునేసరికి అన్విక వెళ్ళి ఆద్విక్ని అతుక్కుపోతుంది. అన్విక తలెత్తి కోపంగా అరవబోయేంతలో ఆద్విక్ చెయ్యి అన్విక చెంపని బలంగా తాగుతుంది. అన్వికకి ఒక పక్క కోపం, ఇంకో పక్క ఏడుపు వస్తుంటే తన చెంప మీద చేయి పెట్టుకుని కళ్ళల్లో కన్నీళ్ళతో ఆద్విక్ను చూసి మాట్లాడేలోపు తన చేయి పట్టుకుని లాక్కెళ్తుంటాడు. అన్విక ఆద్విక్ పట్టుకున్న చెయ్యిని విడిపించుకుని ఆద్విక్ చెయ్యిని విసురుగా తోసేసి అక్కడి నుండి ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతుంది. తన వెనకే ఆద్విక్ కూడా పరిగెడతాడు. మన్విత వాళ్ళందరూ అడవిలో ఫస్ట్ ఒక దగ్గరికి వెళ్తారు. వాళ్ళ మేడము చూడండి, ఇది కొంచెం డేంజరస్ ప్లేసు, కాకపోతే ఇది టూరిస్ట్ ప్లేస్ కూడా, అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి, ఎక్కడికి వెళ్ళినా గ్రూపులుగా వెళ్ళండి అని చెప్తారు. అందరూ ఓకే మేడం అంటారు. అలా మన్విత, కల్పన, తనుష, తేజస్వి వీళ్ళ నలుగురు ఒక గ్రూప్ అన్నమాట. సో వీళ్ళు కలిసి కొంచెం దూరం వెళ్తారు. తర్వాత తనుష వాష్రూమ్ అనేసరికి తనకి తోడుగా తేజస్వి వెళ్తుంది. మన్విత, కల్పన అక్కడ ఒక ప్లేస్ చూపించి మేము ఇక్కడే ఉంటాం, మీరు ఇక్కడికే వచ్చేయండి అని చెప్పి చుట్టూ చూస్తూ ఒక చోట కూర్చుంటారు. కల్పనకి నైట్ అంతా మన్వితను చూసుకుంటూ ఉండడంతో నిద్ర లేక తనతోనే మాట్లాడుతూనే నిద్రపోతుంది. మన్విత కల్పనను చూసి నవ్వి నా గురించి నైట్ అంతా మేల్కొని ఇప్పుడు నిద్రపోతున్నావు కదా, నిన్ను డిస్టర్బ్ చేయటం నాకు ఇష్టం లేదు బంగారం అని అక్కడి నుండి లేచి చుట్టూ చూస్తూ ఉంటుంది. అది ఫారెస్ట్ కాబట్టి తనకి ఒక చిన్న కుందేలు పిల్ల ఒకటి కనిపించి ఎగ్జైటింగ్గా దానికోసం అక్కడికి వెళ్ళేసరికి అది ముందరికి పరిగెడుతుంది. మన్విత కూడా నవ్వుకుంటూ దానికోసం దాని వెనకే పరిగెడుతుంది. కొంచెం దూరం వెళ్ళాక మన్వితకి ఆ కుందేలు కనిపించదు. ఒక నిట్టూర్పు విడిచి కల్పన దగ్గరికి వెళ్దామని వెనక్కి తిరిగేసరికి తను ఎటు నుండి వచ్చిందో ఎటు వెళ్ళాలో అర్థం కాదు. అప్పుడే ఎవరో తన వెనుకగా ఫాస్ట్గా వెళ్ళినట్లు అనిపించి వెనక్కి తిరిగి చూస్తుంది. కానీ తనకి ఎవరూ కనిపించరు. అలా కొంచెంసేపు తను ఎటు తిరిగితే అటు తన వెనక ఎవరో వెళ్తున్నట్లు అనిపిస్తుంది. తనకి కాస్త ధైర్యం ఎక్కువ, అందుకే భయపడకుండా ఒక చోట ఆగి కళ్ళతోనే అబ్జర్వ్ చేస్తుంది. తను ఎవరో ఏడిపించడానికి ఇలా చేస్తున్నారని అర్థమయ్యి కింద చూస్తూ జాగ్రత్తగా ముందుకెళ్తుంది. కొంచెం ముందుకు వెళ్ళిందో లేదో తనకు ఎదురుగా ఎవరో నిలబడ్డట్టు అనిపించి తలెత్తి పైకి చూసి ఒక నిమిషం దడుచుకుంటుంది. అతను 6 అడుగులు ఎత్తు, ఆ ఎత్తు తగ్గ బరువు, అటు నలుపు కాదు ఇటు తెలుపు కాకుండా ఉంటాడు. అతని మొహంలో కోపం కనిపిస్తుంటే కొంచెం భయపడుతుంది. అతన్ని చూడగానే అర్థమవుతుంది అతను ఒక ట్రైబల్ అని, ఎందుకంటే వాళ్ళ డ్రెస్సింగ్ డిఫరెంట్గా ఉంటుంది కదా. అతను మన్విత చేయి పట్టుకుని బరబర లాక్కెళ్తుంటాడు. మన్విత అతని చేతిలో నుండి తన చెయ్యి ఎంత విడిపించుకుందామన్నా అతని బలం ముందు ఆమె బలం సరిపోదు కదా. కనీసం అతని చేతి వేళ్ళు కూడా తెరవలేకపోతుంది. మన్విత అతని చేతి మీద కొడుతూనే ఉంటుంది. అయినా కూడా అతను అస్సలు చెల్లించడు. అతనికి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఇంకా మన్విత వల్ల కాక తనకి పక్కగా ఒక చెట్టు కనిపించేసరికి తన ఎడమ చేత్తో ఆ చెట్టు కొమ్మని గట్టిగా పట్టుకుంటుంది. అతను మొరటగా లాక్కెళ్తుండేసరికి పాపం మన్వితని ఆ కొమ్మ కూడా ఆపలేకపోగా తన చేతికి ఆ చెట్టు బెరడు కోసుకుని బ్లడ్ వస్తుంది. మన్విత నొప్పిని భరిస్తూనే అతని నుండి ఎలాగైనా విడిపించుకోవాలని ట్రై చేస్తుంది. అలా చేయడంలో దెబ్బ నుండి కారే బ్లడ్ వెళ్ళి అతని చేతిమే పడుతుంది. అప్పటి వరకు వెనక తిరిగి కూడా చూడని అతను తన చేతికి తడి తగిలేసరికి అక్కడ వెనక తిరిగి తన చేయి చూసుకుంటాడు. మన్విత అతని చేతి మీద కొడుతూనే ఉంటుంది. అతను సడన్గా ఆగేసరికి ఆ భారీకాయని తను తగులుకొని కింద పడిపోతుంది. అతను మన్వితని ఎత్తుకుని భుజం మీద వేసుకుని వెళ్ళిపోతుంటాడు. శ్రీనిక అనిత చేతిలో ఉన్న జ్యూస్ తాగగానే అనిత
ఏంటే ఈ జ్యూసు ఇంత వగరగా పుల్లగా ఏదోలా ఉంది అంటుంది. అనిత అవునా, ఇది గ్రేప్ జ్యూస్ ఏమో శ్రీ అంటుంది. శ్రీనికకి కొంచెం కొంచెంగా మొత్తెక్కుతూ ఉంది. తనకు అన్నీ రెండు రెండు మూడు మూడుగా కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది. శ్రీ ఇప్పుడు ఓకేనా, భయం టెన్షన్ తగ్గిందా అని అడుగుతుంది అనిత. శ్రీనిక మత్తుగా నాకు భయమా, నాకెందుకు అని ఉంటే గింటే ఆ రాక్షసుడు కొండాలి, కానీ నన్ను చేసుకున్న తర్వాత ఊరికే వదిలేస్తానా ఏంటి, ఇప్పుడు నాకు కనిపించాలి వాడికి మడతే అని ఎక్స్ప్రెషన్స్తో చూపిస్తుంటే అనితకి ఏదో డౌట్గా అనిపించి శ్రీనికని తీసుకుని వెళ్ళి ఒక చోట కూర్చోబెట్టి శ్రీ నేను ఇప్పుడే వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకని చెప్పి స్మితాక్షర వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తుంది. పబ్లో స్టెప్స్ ఉండి పైన కూడా ఒక ఫ్లోర్ ఉంటుంది. అక్కడ కూడా చాలామంది డాన్స్ చేస్తుంటారు. సిటీలోనే చాలా పెద్ద పబ్ అది. శ్రీనికకి మత్తుగా చుట్టూ చూస్తుంటే అప్స్టేజ్లో తనకి శివాంష్ కనిపిస్తాడు, అది కూడా ముగ్గురులా. శ్రీనిక చూస్తూ వీడు ఒకడంటేనే నాకు భయం వేసింది, కానీ ఇక్కడ ముగ్గురు ఉన్నారే, ఇప్పుడు నేను ఎలా హ్యాండిల్ చేయాలి అని నన్ను ఒక్కదాని చేసేసి వెళ్ళిపోయావు కదే దొంగమొహం అని తన ఫేస్ దాచుకుంటూ మళ్ళీ తనే అయినా ఇక్కడ ఉన్నది శ్రీనిక, ఎవరిని చూసినా భయపడదు, ఈ రాక్షసుడికి అసలే భయపడదు. నేను వెళ్ళి తేల్చుకుంటా ఎందుకు నా కల్లో వచ్చి నన్ను నేర్పించి బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ అంతా అంత తేడాగా ఎందుకున్నారు, అడిగి కడిగి పారేస్తా అని మెల్లగా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తుంది. శివాంశు వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఇంకొక అతను వచ్చి శివాంష్ పక్కన కూర్చుని హాయ్ శివాంష్, హౌ ఆర్ యూ మ్యాన్ అంటూ షేక్ హ్యాండ్ ఇస్తాడు. అతను కూడా ఫుల్గా తాగి ఉంటాడు. శివాంష్ వచ్చి ఒక 15 మినిట్స్ మాత్రమే అవుతుంది, అందుకే తాను ఇంకా ఏమీ తాకడు. వచ్చిన అతని పేరు సామ్రాటు, ఒక బిజినెస్ పర్సన్. శివాంష్ టాలెంట్ తెలిసి తనకి ఒక బిజినెస్ ప్రపోజల్ పెడతాడు, కానీ శివాంష్ ఒప్పుకోడు. ఇప్పుడు కూడా దాని గురించే మాట్లాడదామనే వస్తాడు. శివ్, నా బిజినెస్ ప్రపోజల్ గురించి కాస్త ఆలోచించవచ్చు కదా అంటాడు సామ్రాట్. నో సామ్రాట్, ఐ హ్యావ్ సమ్ అదర్ ప్లాన్స్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అంటుండగానే శ్రీనిక వచ్చి శివాంష్ మీదకు వంగి తన కాలర్ పట్టుకుని ఓయ్ ఏంటి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నావు, రోజు కల్లోకి వచ్చి నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నావు, అది చాలదని ఇప్పుడు డైరెక్ట్గా వచ్చేసావా అంటూ శివాంష్ మొహం అంతా వేలుతో రాస్తూ ఏ మాటకా మాట, నువ్వు మాత్రం కేకుంటావు, ఆ హెయిరు కలరు నీ ఫిజిక్ అబ్బబ్బా బాలీవుడ్ సినిమా హీరోలా మస్తుంటావు తెలుసా, కానీ నువ్వు నాకు నచ్చలే, కాబట్టి నా వెంట తిరగడం మానేసాయి అంటుంటే శివాంష్ ఫ్రెండ్స్ సామ్రాట్ నోరు తెరుచుకుని మరీ చూస్తుంటారు. సామ్రాట్ నవ్వుతూ ఏంటి శివ్, ఇదేనా నీ కొత్త ఐడియా, ముందు లవ్ తర్వాత బిజినెసా, బట్ యువర్ సెలక్షన్ ఈజ్ పర్ఫెక్ట్ మ్యాన్, ఎంజాయ్ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శివాంషు కోపంగా శ్రీనికను చూసి తన చేతిని విసిరుగొట్టి హే హూ ఆర్ యూ, వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్, గెట్ లాస్ ఫ్రమ్ హియర్ అని పక్కకు వెళ్తుంటే శ్రీనిక శివాంష్ వీపు మీద దగ్గర షర్టు పట్టుకుని వెనక్కి లాగి వెనక నుండే తన మెడ చుట్టూ చేతులేసి ఎక్కడికి వెళ్తున్నావు, ముందు మన గొడవ తేలని అని తన మొహాన్ని శివాంష్ చెవి దగ్గరగా తీసుకెళ్ళి నువ్వెందుకని నా వెంట పడుతున్నావు, డైలీ నాకు నిద్ర లేకుండా చేస్తున్నావు, నీ వల్ల నేను సరిగా నిద్రపోవడం లేదు తెలుసా, నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అనగానే శివాంష్ ఫ్రెండ్ నితేష్ రే శివ్ పెళ్ళేంట్రా మా చెప్పకుండా పెళ్ళి కూడా చేసుకున్నావా అని అడుగుతుంటే నీతో ఏంటి భయ్యా, వాళ్ళ అమ్మ వాళ్ళకు కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు, నాకు ఎంత టెన్షన్గా ఉందో తెలుసా భయ్యా, నువ్వైనా చెప్పు నన్ను కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయమని అని ఏడుమొహం పెట్టుకుని చెప్తుంది శ్రీ. శివాంశుకి కోపం పీక్స్కి వెళ్ళిపోతుంది. అంతే శ్రీనిక చేయి పట్టుకుని ఫోర్స్గా ముందుకు లాగి చెంప చెళ్ళు అనిపిస్తాడు. శ్రీనిక చెంప మీద చేయి పెట్టుకుని ఏడుపు మొహంతో నన్నెందుకు కొట్టేవరా దొంగ సచ్చినోడా అంటుంది. శివాంశు మొహం అంతా కోపంతో రెడ్గా అయిపోతుంది. ఇంకా శ్రీనిక తిట్టేసరికి గట్టిగా యూ అని అరుస్తూ ఒక అడుగు ముందు వేసేసరికి శ్రీనిక భయపడి ఒక అడుగు వెనక్కేస్తుంది. శ్రీనిక మొండిగా అంతే గట్టిగా నేనేమీ నీకు భయపడను, శ్రీనిక ఇక్కడ ఎవరికీ భయపడదు, ఆఖరికి నీకు కూడా, అయినా నన్ను బలవంతంగా పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ కూడా బలవంతంగా చేసుకోబోయావుగా అనగానే అంతవరకు ఎవరి ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నవాళ్ళు అందరూ శివాంష్ని శ్రీనికని కళ్ళింత చేసుకుని చూస్తుంటారు.
అన్విక ఏడుస్తూ షాపింగ్ మాల్లో నుండి బయటకు వచ్చి కనిపించిన ఆటో ఎక్కేస్తుంది. ఆద్విక్ పిలుస్తున్నా వినిపించుకోదు. అసలు తన మొహం కూడా చూడకుండా వెళ్ళిపోతుంటే ఆద్విక్కి కొంచెం బాధగా అనిపిస్తుంది. అన్విక వాళ్ళ నాన్న కాల్ చేసి, నేను ఇంటికి వస్తున్నా, మీరు ఇప్పుడే ఇంట్లో ఉండాలి అంటుంది. భాస్కర్ గారు, అన్వి, ఇంకొక 15 మినిట్స్లో నాకు ఒక మీటింగ్ ఉందిరా, చాలా ఇంపార్టెంటు, అర్థం చేసుకో. నేను ఈవినింగ్ వచ్చేస్తాగా, తీరిగ్గా మాట్లాడుకుందాం. అది కూడా వచ్చాడా, ఒకసారి తన ఫోన్ ఇవ్వు అంటారు. అన్విక గట్టిగా నాన్న అని అరిచేసరికి ఆటో వాడు భయపడి సడన్ బ్రేక్ వేస్తాడు. అన్విక ముందర పడబోయి హ్యాండిల్ పట్టుకుని, రే స్టూపిడ్, కొంచెమన్నా తెలియలేదా, ఇలా నేను ఆటో నడిపేది అని తిడుతుంటే భాస్కర్ గారికి విషయం అర్థమయ్యి, బేబీ నువ్వు ముందు ఇంటికెళ్ళు, ఆది కంగారు పడతాడు అంటారు. అన్విక కోపంగా, ఎంతసేపు మీ కల్లుడు గురించేనా, కూతురు గురించి పట్టదా, నేను నిజంగా మీ కూతుర్నేనా నాన్న, అసలు లేక నన్ను ఏమైనా తెచ్చి పెంచుకున్నారా, మీకు అసలు నా మీద ప్రేమే లేదు, మీ ఇంటికి రావద్దు అని డైరెక్ట్గా చెప్పేయచ్చు కదా అని ఏడుస్తూ ఫోన్ పెట్టేసి ఆద్విక్ ఇంటి అడ్రస్ ఆటోవాడి చెప్తుంది. ఒక 20 నిమిషాల తర్వాత అన్విక ఇంట్లోకి వెళ్ళి విసురుగా చెప్పులు బయట వదిలేసి బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది. ఆద్విక్ కూడా వెనకే వచ్చి, అన్వి డోర్ తీ అంటాడు. అన్విక ఉలకదు పలకదు. అలా చాలాసేపు పిలిచి అలసిపోతుంటే ఆద్విక అరుపులు విని శారద గారు, ఏమైంది అది అని అడుగుతారు. ఏం లేదమ్మా, అన్వి అలిగింది, అందుకని డోర్ లాక్ చేసుకుని కూర్చుంది, అందుకే పిలుస్తున్నా అంటాడు ఆద్విక్. ఎందుకు అలిగిందిరా, నువ్వేమన్నావు ఆ పిల్లని, నాకు చెప్పకుండా వెళ్ళిందని ఏదో కోపంలో చేసుకున్నా అమ్మా అంటాడు. గారాభంగా పెరిగిన పిల్లరా, ఎందుకు ఆ పిల్లని నీ కోపంతో ఇబ్బంది పెడుతూ సతాయిస్తావు, అయినా అన్వి ఏం చేసిందని, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది అంతేగా, దానికే కొట్టేస్తావా, నా చెప్పే వెళ్ళిందిరా, ప్రతిదానికి నీ రూల్స్ తన మీద రుద్ది తనకి ఫ్రీడమ్ లేకుండా చేయకురా అంటారు శారద గారు. రూల్స్ అని కాదమ్మా, తను ఒక విట్నెస్, ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరో తెలుసు, అందుకే నాకు చెప్పి వెళ్ళమన్నాను, అందులో తప్పేముంది, అయినా నేనేమన్నా వెళ్ళకూడదు అని కాళ్ళు చేతులు కట్టేశానా, ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పి వెళ్ళమన్నా, ఒక పోలీస్ ఆఫీసర్గా ఒక భర్తగా తన సేఫ్టీ నా బాధ్యత కదమ్మా అంటాడు. నీకు చెప్పమని నాకు చెప్పే వెళ్ళిందిరా, నేనే చెప్దాం అనుకుని ఏదో పనిలో పడి మర్చిపోయాను అంటారు. ఏంటో ఈ పిల్ల నాకు చుక్కలు చూపిస్తుంది అంటాడు ఆద్విక్. శారద గారు నవ్వి, తర్వాత బాధపడదులే కానీ ముందు తన కోపం పోగొట్టే పని చూడు అని అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతారు. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.